పైగా నాకు ఏంటంటే మీరు ఇటీవల కొంతకాలంగా మీ ఫోన్లో ట్విట్టర్ తీశారు, అవునా? అవును. మీ ట్విట్టర్ అకౌంట్ ఉంది కానీ మీ ఫోన్లో ట్విట్టర్ లేదు. ఆ, ఎందుకని? హా, నేను ఇప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ 40. ఉమ్. టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ తీసుకోదలుచుకోలేదు నేను ఇంకా. అంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుందంటారా? రాదా? ఎందుకని వస్తుంది? See, మీరు ఇప్పుడు రీజన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా మీద నెగిటివిటీ ఉంటుంది, నెగిటివిటీకి ఏం రీజన్ నేను అనలైజ్ చేసుకుంటా, అప్పుడు నేను లైట్ తీసుకుంటా. దేనికన్నా ఇప్పుడు కారణాలు ఏమన్నా ఉంటాయండి. ఇప్పుడు నేను ఏదైనా చిన్న కంటెంట్ అప్లోడ్ చేశాను అనుకో, వీడియోలు సింగిల్ అప్డేట్ ఇవ్వండి అంటాడు. సింగిల్ ఇప్పుడు నా దగ్గర సింగిల్ రెడీగా ఉంది, ప్రమోట్ చేయాల్సిన టైం వచ్చింది అంటే నేను దాచుకుంటానా? నాకేమన్నా సరదానా దాచుకుంటే కంటెంట్ బయటికి ఇచ్చి మీరు అందరు కంటెంట్ నచ్చింది బాగుందంటేనే నేను హ్యాపీ కదా. టెక్నికల్ రీజన్స్ ఉంటాయి కదా, ఎందుకు ఏంటి దేనికి ఏది డిలే అవుతుంది. అది పెద్ద నెగిటివిటీ ఉంది, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక ఆ నెగిటివిటీ అంటే ఇట్లాంటివి కాదు, రిలీజ్ టైముల్లో ఈ టైముల్లో ఆ టైముల్లో ఈ వద్దు అనుకున్నాను నేను అసలు. అంటే అంతేనా? మీరు పర్టికులర్గా ఎవరి వల్ల అయినా టార్గెట్ అవుతున్నారు ఏమైనా అనిపిస్తుంది? లేదు చాలా అదేం లేదా? మ్యాట్ 2కి వచ్చేసరికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? మ్యాట్ 2లో చెప్పాను కదా మీకు, మేజర్గా ముగ్గురు పిల్లలు కలిసి గోవా వెళ్తారు. అవును. గోవా వెళ్తే అక్కడ ఒక రకమైన ఫన్ జరుగుతూ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బీమ్స్ నాకు తమన్, మీకు తెలుసు కదా తమన్ ఎంత అసోసియేటెడ్ నాకు. బీమ్స్ శుక్రమహాదాస్ నడుస్తుంది, అసలు నేను బీమ్స్ గురించి మాట్లాడట్లా, ఆయన టచ్ చేసిందల్లా బంగారం ఉంటుంది. కానీ నాకు తమన్ మీద కొంచెం ఇది ఎక్కువ కదా. సో నా ఏదన్నా అట్లాంటి సినిమాల్లో ఇప్పుడు టిల్లు 1 నాకు ఇక్కడ తమన్ కావాల్సి వచ్చింది అనిపించింది, అప్పుడు తమన్ తెచ్చుకున్నాను నేను. అవును. ఇప్పుడు కూడా నాకు మ్యాట్ స్క్వేర్ సినిమా చూసిన తర్వాత, ఈ గోవా ఎపిసోడ్లు ఏని చూసిన తర్వాత ఇక్కడ తమన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బీమ్స్ ఆయన చాలా బాగా చేశారు, అంతా ఓకే, నేను కాదనట్లేదు. అసలు బీమ్స్ మీకు చెప్పాను కదా, ఆయన తెలుసు కదా, టిల్లు స్క్వేర్, మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం అన్ని అసలు శుక్రవారంలో ఉన్న డిమాండ్. కానీ ఏంటంటే తమన్ మన ఇంటి మనిషి కదా మాకు. సో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో తమన్ చేయి ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆ రిస్క్ తీసుకున్నాను నేను. అలా కానీ అందరికీ ఉన్న పెద్ద అనుమానం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్కి మీకు మధ్యలో ఏం జరిగింది అని. ఏం జరగలేదు సార్. మరి ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? నేనే అవాయిడ్ చేయట్లేదు సార్. ఇప్పుడు ఏదైనా సినిమా ప్లాన్ చేసినప్పుడు కాదండి, మీకు తమన్ చాలా క్లోజు, మీకు తమన్ తెచ్చి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. ఇదే దేవిశ్రీ కూడా చేయించుకోవచ్చు కదా, చేయించుకోవాలనుకుంటే. అంటే అలాగా సార్, ఇప్పుడు మేము ఈ డెసిషన్ 10 days బ్యాక్ తీసుకున్నాం. ఇప్పుడు దేవి గారు చెన్నై అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి దేవి గారు, అసలు ఆయన కమిట్మెంట్స్ ఏంటి నాకు తెలియదు. సడన్గా ఫోన్ చేసి దేవి గారు ఇప్పుడు నేను ఒక సినిమా తీశానండి, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, కానీ ఆ స్కోర్ మీరు చేయాలంటే ఆయన ఎలా రియాక్టరో తెలియదు. అదే తమన్ అనుకోండి, బ్రో ఇట్లా ఉంది పరిస్థితి, స్కోర్ నువ్వు చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది బ్రో మాకు అంటే పరిగెట్టుకు వచ్చేస్తారు. అంటే చేసేద్దాంలే వంశీ అంటే డిస్కషన్ పెట్టడు కదా తమన్ అయితే మాత్రం. కానీ మీరు ఎన్ని రకాల సమాధానాలు చెప్పినా మీరు తలుచుకుంటే సితారలో దేవిశ్రీ ప్రసాద్ ఓ సినిమా చేయడం. సార్ నేను అదే అంటున్నాను సార్, ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో మొదలుపెట్టే కొన్ని సినిమాల్లో కూడా నేను డైరెక్టర్లు 2-3 అడిగాను, దేవి గారితో వెళ్దామండి. సో అది ఫ్యూచర్ ఆ ప్లానింగ్లోనే ఉంది. నేనే అడిగాను. ఎందుకు స్ట్రాంగ్గా బయటకు వచ్చిందంటే బాబీ సినిమా డాకు మహారాజ్కి దేవి చేయకపోవడం వల్ల. అది వేరే రీజన్స్ ఉన్నాయండి దానికి, ఒక్క ఇది అని కాదు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు మైక్ ముందుకు వచ్చిన, స్టేజ్ ఎక్కిన ఏదో కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. అది కాంట్రవర్సీ మరి పెద్ద కాంట్రవర్సీ కాదు, మొత్తం డిస్కషన్ పాయింట్ అందమని. మీరు ముంబైలో మాట్లాడినా, చెన్నైలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అది ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. అంటే మీకు కావాలని ఏమైనా ముందు అనుకుంటారా, లేకపోతే అనుకుంటే అలా వస్తే ఇంకే ప్రతిసారి ట్రై చేస్తాను కదా. అంటే అవసరం అంటారా డిస్కషన్ పాయింట్ అవ్వాలి? సినిమా రిజిస్టర్ అవ్వాలి కదా జనాల్లో, కానీ అనుకుని చేస్తే ఏం అవ్వవు కదా. సినిమాల టైంలో కాదు కదా, మీరు బోని కపూర్ది మంచి ఉద్దేశంతో అన్నారో ఎలా అన్నారో అది వైరల్ అయింది. అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నాం, మనం పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఫ్యాన్స్కి. సో సౌత్ ఇండియన్ సినిమాలు హిందీలో బాగా ఆడుతున్నాయి అనేది నా ఫీలింగ్, నేను చెప్పే అంతే, దాంట్లో కాంట్రవర్సీ ఏముంది? వాళ్ళు ఫీల్ అదే మాట మీద మీరు స్టాండ్ అవ్వలేదు కదా. మీరు మళ్ళీ దాన్ని కొంచెం కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కవర్ చేసింది ఆ స్టేట్మెంట్ని కాదు, బోనీ కపూర్ గారిని నేను రెస్పెక్ట్తో డీల్ చేయలేదు అన్నారు. ఇట్లా కాల్ పెట్టినాను, ఒరే ఆయన కూర్చున్న విధానం వేరు, నేను కూర్చున్న విధానం వేరు, నేను సరిగ్గా అలా పద్ధతి కూర్చుంటే ఆయన కాలు నా ఒళ్ళో ఉంటుంది, అందుకని అలాంటి పొజిషన్లో నేను కూర్చోవాల్సి వచ్చింది, అంతే తప్పితే ఆయన డిస్రెస్పెక్ట్ చేయడం కాదురా అని చెప్పాను, అంతే. నేను అక్కడితో ఆగలేదు.
జానీ కపూర్ ఫాదర్ని నేను ఇది చేస్తా. అవును మరి అదే అది నేను డిస్రెస్పెక్ట్ చేయలేదన్నదాన్ని ఇంకో సైడ్గా ఆమె నవ్వుతూ చెప్పాను. నిజంగానే చెప్పండి పోనీ జాన్వీ కపూర్ ఫాదర్ని ఎవరు డిస్రెస్పెక్ట్ చేస్తారా? అంటే నేను అనేది రేపు పొద్దున్న మనం జాన్వీ కపూర్ సినిమాలు పెట్టమా, అప్పుడు వెళ్ళి ఏం మొహమ్మద్ అడుగుతాను ఆయన్ని మరి